ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబాయ్ ఏం చెప్తున్నారంటే, అమృతవేళ నుంచి మీ పరివర్తన శక్తి యొక్క ప్రయోగం ఏంటి అని అడుగుతున్నారనమాట. అంటే అమృతవేళ మనది ఫస్ట్ అమృత అంటే ఆది అన్నమాట, ఆది సమయం. ఆ సమయంలో ఫస్ట్ మన దినచర్య ఎవరితో మొదలవుతుంది? శివపరమాత్మతో మొదలవుతుంది కదా. అలాగే రోజంతా కూడా మీ దినచర్య ఏ విధంగా గడుపుతున్నారు అని బాబా ఈ మురళిలో అడుగుతున్నారు, చెప్తున్నారు కూడా. అలాగే విశ్వ కళ్యాణకారి విశ్వరాజాధికారి అవ్వాలి అంటే అమృత వేళ నుండి రాత్రి వరకు కూడా మీ పరివర్తన శక్తి ఎంత సమయం కార్యంలో ఉపయోగిస్తున్నారు అని అంటున్నారన్నమాట. మన యొక్క పరివర్తన శక్తిని ఎంత సమయం ఈ కార్యంలో ఉపయోగిస్తున్నారు అని అడుగుతున్నారు. అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము. ఈరోజు బామ్దాదా వర్తమానం మరియు భవిష్యత్తు రెండు కాలాల్లో రాజాధికారులంటే విశ్వ కళ్యాణకారి మరియు విశ్వ రాజాధికారి రెండు రూపాలలో పిల్లలను చూస్తున్నారు. ఎంతెంత విశ్వ కళ్యాణకారి అవుతారో అంతంత విశ్వ రాజాధికారి అవుతారు. ఈ రెండు అధికారాలు పొందేటందుకు విశేషంగా స్వపరివర్తన శక్తి కావాలి. రాజాధికారి, విశ్వ కళ్యాణకారి ఈ రెండు అధికారులుగా అవ్వాలి అంటే, ఈ రెండు అధికారాలు పొందాలి అంటే ఏమంటున్నారు బాబా? స్వపరివర్తన శక్తి ఉండాలి అంటున్నారు. స్వపరివర్తన శక్తి కావాలి అని ఇంత క్రితం కూడా చెప్పాను కదా. అమృత వేళ నుండి రాత్రి వరకు పరివర్తన శక్తిని ఎంత కార్యంలో ఉపయోగించాలి అని. మొదట పరివర్తన కళ్ళు తెరుస్తున్న నేను శరీరాన్ని కాదు, ఆత్మని. ఇది ఆది సమయం యొక్క ఆది పరివర్తన సంకల్పము. ఈ ఆది సంకల్పం పైనే మొత్తం రోజంతటి దినచర్య ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆది సంకల్పంలో పరివర్తన కాకపోతే మొత్తం రోజంతా స్వరాజ్యం లేదా విశ్వ కళ్యాణంలో సఫలీకృతులు కాలేరు అని బాబా అంటున్నారు. ఆది సమయం నుండి పరివర్తన శక్తిని కార్యంలోకి తీసుకురండి. ఎలా అయితే సృష్టి ఆదిలో పరంధామం నుండి దేవాత్మ సతోప్రధానాత్మ పాత్రలోకి వస్తుంది కదా, అదేవిధంగా ప్రతిరోజుకు ఆదికాలం అమృతవేళ. రోజుకు ఆదికాలం ఏంటి? అమృతవేళ. అమృతవేళ కనుక ఈ ఆదికాలంలో మేలుకుంటూనే మొదటి సంకల్పం స్మృతిలో బాబాని కలుసుకోవడానికి బ్రాహ్మణ ఆత్మనైన నేను అవతరించాను అని శక్తిశాలి సంకల్పం చేయాలి. ఈ సమర్థ లేదా శ్రేష్ఠ సంకల్పమే శ్రేష్ఠ మాట, శ్రేష్ఠ కర్మకు ఆధారం అవుతుంది అని బాబా అంటున్నారు. బాబా ఆది సమయంలో ఏ సంకల్పం చేయమన్నారు? బ్రాహ్మణాత్మనైన నేను అవతరించాను అనే శక్తిశాలి సంకల్పం చేయాలి. ఈ సమర్థ లేదా శ్రేష్ఠ సంకల్పమే శ్రేష్ఠ మాట, శ్రేష్ఠ కర్మకు ఆధారం అవుతుంది అని బాబా అంటున్నారు. మొదట పరివర్తన నేను ఎవరు అని. పరివర్తన శక్తికి ఆధారము పునాది ఇదే. తర్వాత రెండవ పరివర్తన నేను ఎవరు వాడిని అని. సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? సర్వ ప్రాప్తులు ఎవరి ద్వారా లభిస్తాయి?
మొదట దేహం యొక్క పరివర్తన తర్వాత, దేహ సంబంధాల పరివర్తన తర్వాత, సంబంధాల ఆధారంగా ప్రాప్తుల యొక్క పరివర్తన, వాటి పరివర్తనని సహజ స్మృతి అంటారు అని బాబా అంటున్నారు. బాబా దినచర్య గురించి చాలా వివరంగా లోతుగా చెప్పారు. ఓం శాంతి.